ఉపరాష్ట్రపతికి, ఉపరాష్ట్ర పదవికి మీరెందుకు వేసారు ఓట్లు మరి మొన్న బీజేపీకి? ఖచ్చితంగా ఆ ఎలక్షన్స్లో హ్మ్. ఎప్పుడూ కూడా రాష్ట్రపతి ఉపరాష్ట్రపతికి హ్మ్. ఇలా పోటీ జరగకూడదు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క సిద్ధాంతం. హ్మ్. మేము ముర్ము మీరు గారికి గతంలో కూడా కూడా చాలా మేము ముర్ము గారికి కూడా హ్మ్. మేము సపోర్ట్ చేసాం. అవును సార్, మీరు ఒక గతంలో కూడా ఎస్టీ మహిళగా ముర్ము గారికి కూడా సపోర్ట్ చేసాం. చాలా బిల్లులకి బీజేపీకి సపోర్ట్ చేశారు కదా మీరు గతంలో కూడా. సార్, హ్మ్. ఈ దేశంలో హ్మ్. ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం చేసినటువంటి పార్టీ ఏదన్నా ఉంది అంటే హ్మ్. అది కాంగ్రెస్ పార్టీ. హ్మ్. కాంగ్రెస్ పార్టీ నిలువున ఈ రాష్ట్రాన్ని చీల్చి వైద్యంలో, ఇరిగేషన్లో, హ్మ్. ఆర్థికంగా ఈ రాష్ట్రాన్ని ముక్కలు చెక్కలు చేసి రాజధాని లేకుండా బయటకు గెంటి వేసింది హ్మ్. ఈ రాష్ట్ర ప్రజల్ని కాంగ్రెస్ పార్టీ. హ్మ్. అందుకే ఈ శిక్షణ జాతీయ పార్టీలుగా ఉన్నటువంటి పార్టీలు రెండే పార్టీలు. హ్మ్. ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం చేసినటువంటి పార్టీకి మేము మద్దతు ఇవ్వలేము. హ్మ్. ఎలక్షన్స్ అనేది జరిగినప్పుడు ఎక్కడ దేశ సమగ్రతకు దెబ్బతినకుండా హ్మ్. అత్యున్నతమైనటువంటి హోదాలో ఉండేటటువంటి వాళ్ళు రాజకీయాలకు అతీతంగా వ్యవహరించేటటువంటి పదవులు అవి, ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతి. అలాంటి వాటిల్లో రాజకీయం చేయడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇష్టం లేదు కాబట్టి సపోర్ట్ చేశాం. రైట్ సార్. ఇప్పుడు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు గతంలో ఎమ్మెల్యేలకి డెవలప్మెంట్ ఫండ్ చొప్పున ₹1,00,00,000 చొప్పున ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు నడుస్తుందా అట్లాంటి డెవలప్మెంట్ ఫండ్ ఏమైనా వస్తుందా మీకు? సింగిల్ రూపీ ఈ రోజు వరకు ఇవ్వాల. హ్మ్. రెండవది ఎంత వివక్ష అంటే హ్మ్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి నేను పెట్టినటువంటి ఎర్రగొండపాలెం నియోజకవర్గం నుంచి హ్మ్. సీఎం రిలీఫ్ ఫండ్ ఫైల్, సింగిల్ ఫైల్ ఈ రోజు వరకు రిలీజ్ అవ్వలేదు. హ్మ్. సింగిల్ ఫైల్ రిలీజ్ అవ్వలేదు. ఆయనేమో అప్పుడు పార్టీలకి అతీతంగా ఆ ఫండ్ డిస్ట్రిబ్యూట్ ఇచ్చారు. చేసినట్టున్నారు. Yes. హ్మ్. ప్రతి ఒక్క ఎమ్మెల్యే హక్కు అండి హ్మ్. ఆ నియోజకవర్గ డెవలప్మెంట్ కోసం హ్మ్. అక్కడ ప్రజలు అడిగేటటువంటి డిమాండ్లను బట్టి, అవసరాలను బట్టి అక్కడ ఆ నియోజకవర్గానికి కేటాయించాలి. చంద్రబాబు నాయుడు గారికి బహుశా ఆ ఉద్దేశం లేనట్లుంది. హ్మ్. ఎందుకంటే ఆ ఉద్దేశాలు ఎక్కడా కనపడట్లా. కల్తీ లిక్కర్ని అమ్ముకోవటంలో, హ్మ్. గనుల్ని లీజులకి ఇచ్చుకోవడంలో, హ్మ్. భూముల్ని పెద్దలకి దారాదత్తం చేయడంలో, వైద్యాన్ని కోటీశ్వర్లకి అమ్ముకోవటంలో, విద్యని నారాయణ చైతన్య సంస్థలకి అప్పజెప్పడంలో ఉన్నటువంటి చిత్తశుద్ధి హ్మ్. చంద్రబాబు నాయుడు గారికి ఆ ప్రాంత ప్రజల మీద, ఆ నియోజకవర్గాల అభివృద్ధి మీద పెద్దగా ఉన్నట్టుగా లేదు. మొన్న తాడేపల్లిగూడెం జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేలకి లంచాలు వద్దనకుండానే వచ్చేస్తూ ఉంటాయి, వెంచర్లు వేసినప్పుడు వస్తూ ఉంటాయి, ఎవరో ఒకళ్ళు వచ్చి తీసుకొచ్చి ఆ పర్మిషన్స్ కోసం ఎంతో కొంత డబ్బులు ఇచ్చేసి వెళ్తూ ఉంటారు. లంచాలు మేము అధికారికంగా తీసుకుంటున్నామని ఆయన చెప్పారు. ఎస్, ఉందా అలాంటి వ్యవస్థ ఎమ్మెల్యే స్థాయిలో ఉంటుందా? మీకు అలాంటి అనుభవాలు ఉన్నాయా? చెయ్యి జాపేవాడిని కాదు కాబట్టి నా దగ్గరికి ఎవరు రారు. పక్కన అది అధికారం కూడా లేదు కాబట్టి హ్మ్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు గడపల వద్దకే హ్మ్. ఎమ్మెల్యేలు వెళ్ళారు కాబట్టి ఆ ప్రాంతంలో ఉన్న సమస్య ఏంటో, మంచి ఏంటో, చెడేంటో ఆ ఎమ్మెల్యేకి తెలిసేది. హ్మ్. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలోని ఎమ్మెల్యేలు షికారులకు వెళ్ళడానికి, సినిమాలు చూసుకోవడానికి, డబ్బులు దండుకోవడానికి తప్ప ప్రజలకు మంచి చేయడానికి ఎక్కడా గ్రామాల్లో తిరుగుతున్న సందర్భాలు లేవు. హ్మ్. కాబట్టి వీళ్ళ పరిస్థితి ఎట్లుందంటే అందిన కాడికి దోచుకో, పంచుకో, తినుకో. హ్మ్. తెలుగుదేశం పార్టీ యొక్క అర్థాన్ని మార్చేశారు. హ్మ్. తెలుగుదేశం పార్టీ ఈరోజు కూటమి, ఈవెన్ జనసేనలో కూడా వారు చెప్పినటువంటి మాటలు బొలిశెట్టి గారి అక్షర సత్యం. హ్మ్. ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ఎవరు వెంచర్ వేసినా హ్మ్. గజాన్ చొప్పున డబ్బు ఇవ్వాలి. హ్మ్. ఎవరు మట్టి తీసుకున్నా ట్రాక్టర్ చొప్పున కప్పం కట్టాలి. ఎవరు ఇసుక తెచ్చుకున్నా ₹300 టన్నుకి లంచం పే చేయాలి. ఇది అంతా కూడా స్పష్టంగా అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ అధికారులకి ఆదేశాలు ఇచ్చి మరీ చేస్తున్నాడు. అంటే ఇప్పుడు ఇదేమి టీడీపీ గుట్టు చప్పుడుగా చేయట్లా. మ్హూ. అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం ఇన్ఛార్జ్ హ్మ్. వాటర్ స్కీమ్ ఉంటుంది మా దగ్గర. ముటుకుల మాకు డ్రై ప్రాంతం. హ్మ్. ఎలాంటి అవినీతి మా నియోజకవర్గంలో ఉంది అంటే మీరు ఇది హైలైట్ కూడా చేయాలి. హ్మ్. ఇది తెలుగుదేశం నాయకుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గరకు కూడా వెళ్ళాలి. హ్మ్. ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలియాలి. మా నియోజకవర్గం ఎర్రగొండపాలెంలో హ్మ్.
ఉన్నటువంటి ఇన్ఛార్జ్ యొక్క వ్యవహార సరళ ఎట్లుంటుందంటే, అతను స్థానికుడు కాదు, నేను స్థానికుడిని కాదు, సేమ్ జిల్లా అయినప్పటికి కూడా ఆయన కనిగిరి నుంచి వచ్చిన ఆయన కనిగిరి నుంచి వచ్చాడు, నేను సింగరాయకొండ నుంచి వెళ్ళాను. బట్ నేను అధికారంలో లేకపోయినా అక్కడే ఇల్లు తీసుకొని అక్కడే నివాసం ఉండి నేను ఉండే అన్ని రోజులు అక్కడే ఉంటా. ఇప్పటి వరకు ఏ ఎమ్మెల్యే కూడా ఎర్రగొండపాలెంలో నివసించినటువంటి ఎమ్మెల్యే లేడు. ఇప్పటి వరకు వచ్చినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా స్థానికులు కాదు, పక్క నుంచి వచ్చినటువంటి వారే. నియోజకవర్గంలో ఏ ఒక్క ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే లేరు, ఇంక్లూడింగ్ ఓబుల్ రెడ్డి గారి దగ్గర నుంచి తీసుకొని కేపీ కొండారెడ్డి గారి దగ్గర నుంచి తీసుకొని ఇప్పుడు నా వరకు అందరూ ఆదిమూలపు సురేష్ గారు వీళ్ళందరూ కూడా పక్క నుంచి వచ్చినటువంటి వాళ్ళే. ఇతను కనిగిరి నుంచి వచ్చినటువంటి వాడు ఎక్కడ ఉండాలి? నియోజకవర్గంలో ఉండాలి. బట్ అతను ఉండేది మార్కాపురంలో. ఈ మార్కాపురానికి పొలోమని అధికారులందరూ వెళ్ళాలి. ఎంపీడీఓకి ఒక టార్గెట్, మొక్కలు అమ్ముకునే దగ్గర నుంచి కూలీల దగ్గర డబ్బులు దండుకునేదాకా అతని కాంట్రాక్ట్ ఎంపీడీఓకి. కూలీ డబ్బులు ఇవ్వాలి అంటే పనికొచ్చినోడి దగ్గర అయితే 300, పనికి రానోడి దగ్గర అయితే 500. అంటే వాళ్ళకి వచ్చేటటువంటి 1500లో 300 రూపాయలు పేమెంట్ చేసి 1200 తీసుకోవాలి. పేమెంట్ ఎట్లా? క్యాష్ రూపంలో ఇవ్వాలి ఎంపీడీఓకి. ఇస్తే 1500 అతని అకౌంట్లో కొడతాడు. వాడు పనికి రాలేదనుకోండి, పనికి రాని తెలుగుదేశం వాళ్ళు పనికి రారు, వైసీపీ వాళ్ళే పనికి వెళ్ళాలి. పనికి ఆహార పథకం వైసీపీ వాళ్ళకి మళ్ళీ ఆ యొక్క స్కీమ్ కూడా ఉంది. వైసీపీ వాళ్ళైతే పనికి వెళ్ళాలి, లేదా వైసీపీ న్యూట్రల్ వాళ్ళైనా పనికి వెళ్ళాలి. తెలుగుదేశం వాళ్ళు అయితే పనికి వెళ్ళక్కర్లా, వాళ్ళు ఇంట్లో కూర్చుంటే డబ్బు వచ్చేస్తుంది వాళ్ళకి. వీళ్ళు పనికి వెళ్తారు కదా, పనికి వెళ్ళి 300 కప్పం కట్టాలి. ఏదో సినిమాలలో రౌడీ మామూలు కడతారు చూడండి, ఆ విధంగా కడితే వాళ్ళ అకౌంట్లో డబ్బు పడుతుంది. సో ఇది ఒక స్కీమ్. మొక్కలు వస్తాయి ఎన్ఆర్జీఎస్ కింద. ఆ మొక్కలు ఇవ్వాలి అంటే మొక్కకు 10 నుంచి 20 రూపాయలు. ఇసుక ట్రాక్టర్ కావాలి అంటే 100 రూపాయలు మట్టి ట్రాక్టర్కి. ఇసుక కావాలంటే 300 రూపాయలు టన్నుకి. ఈనాడు పేపర్లో వేశారు, ప్రజాశక్తిలో వేశారు, ప్రతి చోట కోడై కూస్తుంది. సో ఇదంతా ఒక ఎత్తు. ఇంకొకటి ఇరిగేషన్ శాఖ అధికారులు. ఎర్రగొండపాలెంలో పైప్ లైన్ 30 సంవత్సరాల క్రితం 20,000 జనాభా ఉన్నటువంటి వారికి తాగునీటి సౌకర్యం కోసం ఒక పైప్ లైన్ వేస్తే, ఒక్కొక్క పైపు 50,000 ఆ పైప్ లైన్ వేస్తే త్రిపురాంతకంలో ఉండే ఒక విలేకరికి కాంట్రాక్ట్ని అప్పచెప్పాడు. ఆ విలేకరు తెలుగుదేశం సపోర్టర్. కాంట్రాక్ట్ అప్పచెప్తే ఆ కాంట్రాక్టరు ఎక్కడో దర్శిలో ఎక్కడో కాంట్రాక్ట్ పని చేస్తున్నాడు. ఆ పని చేయటానికి ఇక్కడ పైపులు తవ్వుకొని ఇక్కడి నుంచి తీసుకెళ్లి పైపులు అక్కడ వేసుకున్నాడు. ఏందయా ఇది అని అడిగితే ఇది నిరుపయోగంగా ఉంది అంటాడు. 3 నెలల నుంచి వాటర్ రాక ఒకసారి గ్రామంకి మొత్తం టౌన్ అంతా వాటర్ లేక ఆగిపోయింది, ప్రత్యామ్నాయ లైన్ లేక. ఎవరన్నా బోర్లు వేసుకుంటుంటే, ఎవరన్నా ఏదన్నా రోడ్లు వేస్తుంటే డ్యామేజ్లు అవుతూ ఉంటాయి. ప్రత్యామ్నాయంగా పక్కకు పంపించుకొని ఇటువైపు రోడ్డుకి ఇటువైపు ఉన్నటువంటి లైన్ వాడుకోవడానికి అది ఉన్నటువంటి ఎక్స్ట్రా లైన్ కింద ఉండేది, దాన్ని తీసేసి అమ్ముకున్నాడు. రెండవది, ముటుకుల, త్రిపురాంతకం, ఎర్రగొండపాలెంలో కొన్ని ప్రాంతాలకి వాటర్ ఉండదు, బోర్లు వేస్తే వాటర్ రాదు. వాటర్ ట్యాంకర్లతోటి వాటర్ తోలాలి. వాటర్ ట్యాంకర్లు తోలకుండానే తోలినట్టుగా రాసేసుకుంటారు. అంటే మీ నియోజకవర్గంలో అంతులేని అవినీతి టీడీపీ ఇది చెప్పనివ్వండి, తోలేసుకుంటారు. ఒక్కడ కూడా సర్పంచ్ యొక్క తీర్మానం తీసుకోడు. మీ పేరు మీద సర్పంచ్ తీర్మానం లేకుండా మీ మీదకి డైవర్ట్ అయిపోతుంది. మీరు తోలరు. మీరు తోలినట్టుగా ఆర్డబ్ల్యూఎస్ అధికారి నమోదు చేసేస్తాడు, 10 ట్యాంకర్లు 20 ట్యాంకర్లు తోలినట్టుగా, మీకు డబ్బు పడిపోతుంది. రెండవది, వాటర్ స్కీమ్స్. ఒకటి, వాటర్ సప్లై చేసేటటువంటి స్టోరేజ్ ట్యాంక్ నుంచి సప్లై చేసేటటువంటి స్కీమ్ ఉంటుంది, 1 కోటి చిల్లర సంవత్సరానికి ఒక్కొక్క దానికి. అట్లా ఒక 3 కోట్లతోటి ఆ స్కీమ్ ఉంటుంది. నట్టు కూడా ఫిట్ చేయకుండా డబ్బు డ్రా అయిపోతుంది. ఎప్పుడు అసలు మరమ్మతులు ఉండవు, సప్లై ఉండదు, వాటర్కి ఒక్క గేట్ వాళ్ళని మార్చడం ఉండదు. ఈ డబ్బంతా కూడా వీళ్ళ జేబుల్లోకి. ఈ విధంగా విచ్చలవిడిగా నెలకి కనీసం 2 కోట్లు ఈ డబ్బు వసూలవుతుంది, ఎర్రగొండపాలెంలో చేస్తున్నారు. మరి అలాంటిది ఇంకా ధనికమైనటువంటి ప్రాంతం వాళ్ళది, బొలినేని గారిది, అక్కడ ఇంకా ఎక్కువ ఉంటుంది. మా దగ్గర కంటే ఇంకా విచ్చలవిడితనం ఉంటుంది. సిగ్గుచేటు. చంద్రబాబు నాయుడు గారికి ఇది సిగ్గుచేటు.
నిన్న చూస్తే మీరు వసతి గృహాల్లో భోజనం సరిగా లేక మన్యం కురుపాం జిల్లాలో ఇద్దరు బాలికలు చనిపోయారు. 11 మంది చనిపోయారు ఒక్క జిల్లాలో. మన్యం జిల్లాలో 11 మంది చనిపోయారు జూలై నుంచి ఈ రోజు ఇప్పటి వరకు. లాస్ట్ ఇయర్ జూలై నుంచి ఇప్పటి వరకు వాళ్ళు కూడా చనిపోతున్నటువంటి వాళ్ళు ఎవరు? 10th క్లాస్ విద్యార్థులు, 8th క్లాస్ విద్యార్థులు. పురుగుల భోజనం, బొద్దింకల భోజనం హోంమంత్రికి వచ్చింది. దేశం యొక్క అవసరాలు, రాష్ట్రం యొక్క అవసరాలు కూటమి నేతలకు పట్టవు. ఓకే సార్, ఇప్పుడు ఆర్థిక లూటీ, అధికారం మదం తప్ప ఇంకోటి లేనే లేదు.